క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని జీసస్ క్రైస్ట్ చర్చి మంచిర్యాల వారి ఆధ్వర్యంలో శ్రీరాంపూర్లో శుక్రవారం సువార్త శాంతి ర్యాలీ నిర్వహించారు. కాలాన్ని లెక్కించడానికి యేసుక్రీస్తును శకపురుషునిగా గుర్తించిందని, అందుకే ప్రపంచం క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని వ్రాస్తున్నారని పాస్టర్ ప్రేమానందం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవులైనా, ముస్లింలైనా, హిందువైనా క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని వ్రాయవలసిందేనని, యేసుక్రీస్తు ఈ లోకానికి శాంతి సమాధానం ఇవ్వడానికి వచ్చాడని గుర్తు చేశారు. గాంధీని సైతం యేసుక్రీస్తు బోధనలు ప్రభావితం చేసినవని, గనుకే యేసుక్రీస్తు చెప్పినట్లు కుడి చెంప మీద కొట్టిన వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అనే అహింసా సిద్ధాంతాన్ని పాటించి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చి మహాత్ముడయ్యాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పాస్టర్ ఏ ప్రేమానందం, పాస్టర్ ఎం సత్యానందం, పాస్టర్ ఫిలోమెన్, కె నవీన్ కుమార్, ప్రశాంత్ కుమార్, ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి యేసుక్రీస్తుల వారి యొక్క జన్మదినాన్ని ప్రకటిస్తూ ఈరోజు మేము శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కేఐటి కాలనీకి రావడం జరిగింది. ఇది జీసస్ క్రైస్ట్ చర్చ్ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో, మరి కొమ్మగూడెం సంఘం వారి ఆధ్వర్యంలో, మరి శ్రీరాంపూర్ సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం ఈరోజు అద్భుతంగా జరుగుతూ ఉంటున్నది. మేము చెప్పేటువంటి సందేశం ఏమిటి అనంటే, ఈరోజు యేసుక్రీస్తును ప్రపంచమంతా దేవుడిగా నమ్ముకుంటూ ఉన్నది. అది ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో కూడా యేసుక్రీస్తుని ఈరోజు దేవునిగా కొలుస్తూ ఉంటున్నారు. కారణము యేసుక్రీస్తుడు దేవుడు కనుకనే ప్రపంచము ఆయనకు బిరుదిచ్చింది. ఏంటా బిరుదు అంటే, అది క్రీస్తుకు పూర్వము క్రీస్తుకు శకమని ఒక బిరుదు మరి ఈరోజు ప్రపంచము అతను గొప్పవాడిగా గుర్తించి ఆ బిరుదు యేసుక్రీస్తుకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ప్రజలారా, నిజంగా మరి దానికైనా అర్హుడు, ఆయన యోగుడు కనుక ఆ యేసుక్రీస్తు వారి యొక్క ఈ శుభదిన ఆయన యొక్క ఈ వార్తను మేము వీధి వీధి గ్రామాలు మేము ప్రకటిస్తూ ఉంటున్నాము. నిజంగా ఈరోజు చాలా మంది శాంతి లేక, సమాధానం లేక మరి ఆత్మహత్యలు చేసుకుంటూ, మరి ఇంకా భార్య భర్తలు అయితే మరి విడాకుల వరకు వెళుతూ అనేక సమస్యల చేత అనేక మంది బాధపడుతూ ఉంటున్నటువంటి వారు మరి చాలా మంది మనం చూస్తూ ఉంటున్నాము. అటువంటి వారికి శాంతి సమాధానం ఇవ్వడానికి, వాళ్ళ ఆత్మహత్యలు ఆపడానికి మారణకాండ ఆగాలి, ఆత్మహత్యలు ఆగాలి, మరి ఈ కుల వ్యవస్థ ఆగాలి అని అంటే మరి యేసుక్రీస్తు నువ్వు దేవుడిగా నమ్ముకుంటే ఇవన్నీ పోయి మనకు శాంతి సమాధానం కలుగుతుంది. ఇంట్లో సమాధానం ఉంటుంది, బయట మనకు సమాధానం ఉంటుంది. గాంధీ మహానుభావుడు కూడా యేసుక్రీస్తు బోధనలు పాటించి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు. ఈ రోజు ఈ యొక్క శ్రీరాంపూర్ 8 కాలనీకి మేము రావడం జరిగింది. ప్రియులారా, మరి ఎందుకంటే మరి ఈ యొక్క క్రీస్తు సువార్త ర్యాలీని మంచిర్యాల జీసస్ క్రైస్ట్, తర్వాత కొమ్మగూడెం జీసస్ క్రైస్ట్, అలాగే శ్రీరాంపురం జీసస్ క్రైస్ట్ వారు ముగ్గురం కలిసి ఈ యొక్క శాంతి క్రీస్తు సువార్త శాంతి ర్యాలీని చేపట్టడం జరిగింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వారి యొక్క జన్మదినం ఇంత గొప్పగా క్రైస్తవులుగా ఎందుకు జరిపించుకుంటున్నారంటే, మరి ఒక విషయం చెప్పాలంటే యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మ వలన జన్మించి ఆయన ఒక కన్య మరియ గర్భంలో ఆయన మరి జన్మించడం జరిగింది. మరి ఈ యొక్క యేసుక్రీస్తు పండుగ, ఈ యొక్క క్రిస్టమస్ పండుగను ఒక దేశమని, ఒక రాష్ట్రమని, ఒక మతమని, ఒక కులమని కాకుండా ప్రపంచం కుల మత భేదం లేకుండా అందరూ ఈ క్రిస్టమస్ పండుగను జరుపుకుంటారు. ఎందుకంటే ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రియులారా, ఒక మాట చెప్పాలంటే ఒక దసరా గాని, ఒక దీపావళి గాని, ఒక సంక్రాంతి గాని, ఒక రాష్ట్రం, ఒక మరి మండలం గాని, ఒక దేశం గాని జరుపుకుంటది. కానీ ఈ క్రిస్టమస్ అనేది, ఈ క్రీస్తు జన్మదినం అనేది మొత్తం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. ఎందుకంటే యేసు క్రీస్తు యొక్క గొప్పతనం, ఔన్నత్యం అంత గొప్పది. ఎందుకంటే ఆయన ఈ లోకానికి మరి ఒక కన్యమర్య గర్భంలో ఎందుకు వచ్చిందంటే, మనుషులందరూ పాపం చేసి, మనుషులందరికీ శాంతి సమాధానం లేక, మనుషులందరూ మరి జీవితం యొక్క విలువలు తెలుసుకోలేక పోతున్నారు. కాబట్టి మరి మన జీవితం యొక్క విలువ గాని, మనుషులకు శాంతి సమాధానం కలగడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మనందరి పాపముల కొరకు ఆయన సిలువలో ఆయన కాళ్ళ చేతుల మేకులు, తలలో ముళ్ళ కీటం, పక్కలో బల్లెపోటు, ఈ విధంగా ఆయన పంచగాయాలు పొంది మనందరి కొరకు మరణించి ఆయన సమాజపడి తిరిగి లేచిండు. ఎందుకంటే ఆయన ద్వారానే ప్రతి వారికి మోక్షం. ఆయన లేకుండా స్వర్గం అనేది లేదు. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీవితం మరణం అని సెలవిచ్చిండు. కాబట్టి ఈ పాపం తొలగిపోవాలంటే పరిశుద్ధమైన యేసుక్రీస్తు రక్తం తప్ప ప్రపంచంలో దేని మూలంగా ఈ రక్తానికి క్షమాపణ లేదు.
కాబట్టి ప్రియులారా యేసు క్రీస్తును నందు విశ్వాసం ఉంచండి. మీ పాపములు కడిగి మరి రేపు మరణం తర్వాత నిత్య రాజ్యానికి వెళ్లే గొప్ప అవకాశం కలుగుతుందని మేము ఈ క్రీస్తుల వారు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శకపురుషుడు, ఆయన యుగ పురుషుడు. శకపురుషుడు అవడానికి ఆయన ఒక్కడు మాత్రమే అర్హుడు. కాబట్టి ఇప్పటి వరకు శకపురుషుడు అనే వారు ఎవరు లేరు. ఆ బిరుదును మరొకరు బిరుదాంకితులుగా ఇంకెవరు రారు కూడా. ఈ రోజు 2025 అని మనం చెప్పుకుంటున్నామంటే యేసుక్రీస్తుల వారు పుట్టి సుమారు 2025 సంవత్సరాలు అయిందని ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు, ఈ మేధావులు, సైంటిస్టులు అందరూ కూడా ఈ యొక్క తేదీని, ఈ యొక్క కాలాన్ని కొలమానంగా తీసుకొని జరుపుకోవడం అనేది జరిగింది. ఈ 2025 అనేటటువంటి ఈ తేదీ ఈరోజు గవర్నమెంట్ కార్యాలయాల్లో కానీ, ప్రైవేటు కార్యాలయాల్లో కానీ, హాస్పిటల్లో కానీ వేసుకుంటున్నటువంటి తేదీ ఏదైతే ఉందో, పుట్టినరోజు మొదలుకొని మరణించేంత వరకు రాసుకుంటున్నటువంటి తేదీని ప్రతిరోజు వేసుకుంటున్నారు. అంటే ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తుల వారు పుట్టి ఇన్ని రోజులైందని, ఇన్ని సంవత్సరాలైందని గుర్తు చేసుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భాన్ని ఈ ప్రజలందరికీ కూడా మేము తెలియజేయడానికి వచ్చాం. యేసుక్రీస్తుల వారు భూమి మీదకి రావడానికి ప్రత్యేకమైనటువంటి ఒక కారణం ఏంటంటే మనుషులందరూ కూడా దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు పాపం చేసి. కాబట్టి మనుషుల పాపం నుంచి విముక్తి కలగజేయడానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చి సిలువనెక్కి ఆయన రక్తం కార్చి మనుషుల పాప విముక్తి కోసం రక్తం కార్చారు. ఆ విషయాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయడానికి మా వంతు మేము కృషి చేయడానికి RK6 నుంచి RK8 వరకు కొంతవరకు మేము ఈ ప్రాంతానికి ప్రచారం చేయడానికి మేము ముక్కుమ్మడిగా క్రైస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది. అందరికీ వందనాలు.